హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శశిప్రియ ఫ్రమ్ 49. ఈ రోజు లైఫ్ లైన్లో డిస్కస్ చేయబోతున్నాం ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి డాక్టర్, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉందంటారా? 100%. ఎండోమెట్రియోసిస్ అంటే ఇప్పుడు మనకి ఎండోమెట్రియం అనేది మన యూట్రస్ లైనింగ్ అనమాట. సో ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, సపోజ్ మనము మెన్సెస్ అనేది మనకి డే 1 ఆఫ్ ద మెన్సెస్ రోజు ఎండోమెట్రియం అనేది మనకి షెడ్ అయిపోవాలన్నమాట. ఈ పొర అనేది ఎవ్రీ మంత్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ మంత్ షెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో షెడ్ అయిపోవడము అంటే పొర అనేది ఊడిపోవడం అనమాట. సో అది మనకి బ్లీడింగ్ లాగా బయటకు కనిపిస్తూ ఉంటుంది మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు. సో మనకి ఈ పొర అనేది మన యుట్రస్ లోపల లైనింగ్ కాకుండా మనకి ఓవరీ మీద ఉండడమో, లేకపోతే ట్యూబ్ మీద ఉండడమో, లేకపోతే పెరిటోనియల్ క్యావిటీ అంటే అబ్డామిన్ లోపల సైడ్ గోడల మీద ఉండడమో, లేదా మనకి అప్పుడప్పుడు లాస్ట్ టైం సిజేరియన్ సెక్షన్ అయి ఉంటే ఆ స్కార్ మీద ఉండడము. సో ఇట్లా ఉంటే దీన్ని మనము ఎండోమెట్రియోసిస్ అని అంటారనమాట. సో బేసిక్గా అప్పుడప్పుడు రెక్టమ్ మీద కూడా ఉండొచ్చు. సో దీనికి సిమ్టమ్స్ మనకి ఎలా ఉంటాయి అంటే, మనకి కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి. శిరీష, మీ డౌట్ ఏంటో చెప్పండి. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష, నా ఏజ్ 30 years మ్యామ్. హలో చెప్పండి అమ్మా. మ్యామ్ నా ఏజ్ 30 years మ్యామ్. నాకు ఫస్ట్ 2017లో బాబు మ్యామ్. 2018లో నెక్స్ట్ పాప, 2019లో పాప పుట్టింది. బట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్స్పైర్ అయింది 4 monthsకి. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా డెలివరీ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా జనవరి 2021లో రీకాన్యులేషన్ అయింది. 3 to 4 centimeters ఈచ్ సైడ్ ట్యూబ్ ఉంది అన్నారు. నాకు థైరాయిడ్ ఉంది మేడం, బట్ నార్మల్ ఉంది. 1.10 TSH ఉంది. ఏఎంహెచ్ వచ్చేసి 2.14 ఉంది. మా హస్బెండ్ ఏజ్ 40 మేడం. సిమెన్ వచ్చేసి 78 million/ml ఉంది. మొటిలిటీ వచ్చేసి 50% ఉంది మేడం. బట్ 7 months అయింది. టాబ్లెట్స్ కూడా ఇచ్చారు, మోర్ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి, ప్లస్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. బట్ ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. ట్యూబ్ చిన్నగా ఉండడం వల్ల రావట్లేదా, లేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళడం బెస్ట్ అంటారా? కొంచెం సజెషన్ చెప్పండి. మనకి ట్యూబల్ లెంత్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే రీకాన్యులేషన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అనమాట. కానీ మనకి ట్యూబల్ లెంత్ని బట్టి మనకి ఫర్టిలిటీ వస్తుందా రాదా అని చెప్పి మనం డిసైడ్ చేయలేము. సో డెఫినెట్గా తనకి 2 years బ్యాక్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి తన ఏజ్ కూడా 30 years. సో మనకి అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏజ్ పెరిగే కొద్దీ ఏమైపోతూ ఉంటుందంటే ఊసైట్ అనేది గట్టిపడచ్చు. సో అది న్యాచురల్గా స్పర్మ్ని లోపలికి అలవ్ చేయకపోవచ్చు అనమాట. సో అన్నీ నార్మల్ ఉన్న సపోజ్ రీకాన్యులేషన్ అయ్యింది, క్యాన్యులేషన్ అయిన తర్వాత కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే మనకి ఒకసారి ట్యూబెక్టమీ చేసిన తర్వాత సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్యూబ్ అనేది మనకి కట్ చేస్తారు. దాని తర్వాత రీఅనస్టమోస్ చేసిన తర్వాత మనకి ట్యూబల్ లెంత్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. కానీ దాని ఫంక్షనింగ్ కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ముందు అంటే మనకు సర్జరీకి ముందు ఫంక్షనింగ్ ఉండే ట్యూబ్ మళ్ళీ సర్జరీ అయిన తర్వాత సేమ్ ఫంక్షన్ అప్పుడప్పుడు చేయలేకపోవచ్చు. ఈ సీలియరీ మూమెంట్ అనేది లోపల లైనింగ్ ఉంటుంది మన ట్యూబ్ లోపల. సో దానికి సీలియా ఉంటుంది అనమాట. అంటే హెయిర్ లైక్ వేవ్ ప్యాటర్న్తో ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ మ్యూకోజ్ లోపల సైడ్ ఏదైతే ట్యూబ్ లోపల పార్ట్ ఏదైతే ఉందో అది ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే కూడా మనకి ఎగ్ అనేది ఓవరీ నుంచి పికప్ అనేది సరిగ్గా ఉండదు, ప్లస్ స్పర్మ్స్ అనేటివి ఎగ్ వైపు ట్రావెల్ చేయలేవన్నమాట. సో ఇదొక రీజన్ కావచ్చు. ఒకవేళ ట్యూబ్ ఫంక్షన్ బాగానే ఉన్నా అప్పుడప్పుడు ఏజ్ పెరిగేసరికి ఎగ్ అండ్ స్పర్మ్లో కెపాసిటీ తగ్గచ్చు. సో మనకు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని మనం అనుకుంటే అన్నీ నార్మల్ ఉన్నాయి, హార్మోన్స్ నార్మల్ ఉన్నాయి, సిమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. స్టిల్ మనకి 2 years అయిపోయింది, ఇప్పుడు 7 months నుంచి ట్రై చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక 2 cycles ఆఫ్ IUI అనేది మనం ట్రై చేయాలి. అప్పటికీ రాలేదు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. డాక్టర్, ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్, సో ఈ విధంగా మనకి ఎండోమెట్రియం అనేది వేరే ఆర్గాన్స్ మీద ఇంప్లాంటేషన్ అయితే ఏమవుతుందంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా పెయిన్ రావడము, ప్లస్ మనకి మోషన్ వెళ్ళినప్పుడు కూడా పెయిన్ ఉండడము, బాగా నడుము నొప్పి రావడము, సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ కావడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదొక మెయిన్ రీజన్ కావచ్చు అప్పుడప్పుడు ఇన్ఫర్టిలిటీకి.
మెయిన్గా ఎండోమెట్రియోసిస్ వస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ అతుకులు ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ యూట్రస్ నుంచి ఈ ట్యూబ్స్ నుంచి ఓవరీ మళ్ళీ దీంతోని మళ్ళీ మనకు అబ్డామినల్ వాల్కి కూడా అప్పుడప్పుడు అతుకులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ అతుకులు ఉంటే మనకి ఏమవుద్ది అంటే నార్మల్ అనాటమీ అనేది డిస్టర్బ్ అయినప్పుడు ఎగ్ మనకు రిలీజ్ అయినా కానీ ఈ ట్యూబ్స్ అనేటివి యూట్రస్ వరకు ఈ తయారైన ఎంబ్రియోని ట్రావెల్ చేయనీయలేవు, లేకపోతే ఎగ్ స్పర్మ్ కలవడం అనేది కుదరదన్నమాట నార్మల్ అనాటమీ డిస్టార్ట్ అయినప్పుడు. అది కూడా కాకుండా సపోజ్ ఎండోమెట్రియం అనేది మనకి ఎండోమెట్రియోసిస్ అనేది మనకి ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, చాక్లెట్ సిస్టిస్ అనేటివి డెవలప్ అవుతాయి అన్నమాట. ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ అని అంటారు. సో బేసికలీ ప్రతిసారి మనకి మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఆ సైకిల్ ఆ టిష్యూ ఏదైతే ఉందో ఓవరీలోంచి కూడా కొంచెం హార్మోన్స్ మనకు సెక్రీట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో డార్క్ కలర్ మెన్స్ట్రువల్ బ్లడ్ బాగా టారీ బ్రౌన్ కలర్లో చాక్లెట్ బ్రౌన్ అయిపోయి మనకి చుట్టుపక్కల ఉన్న ఫాలికల్స్ నింది కూడా గ్రో కానివ్వదు. ప్లస్ ఈ ఊసైట్ అంటే ఎగ్ క్వాలిటీ అనేది కూడా మనకు చాలా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి. సో మనకి గ్రేడ్ 1 దీంట్లో మళ్ళీ మనకు గ్రేడింగ్ ఉంటాయి అన్నమాట. 1 నుంచి క్లినికల్ గ్రేడింగ్ ఉంటుంది 4th గ్రేడ్ వరకు. సో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ మైల్డ్ మినిమల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనము IUI వరకు ట్రై చేయొచ్చు. అదే 4th గ్రేడ్ వరకు ఉంది, బాగా అడిషన్స్ ఉన్నాయి, అడిషన్స్ అంటే బాగా అతుకులు ఉన్నాయి, నార్మల్ అనాటమీ డిస్టర్బ్ అయిపోయింది అంటే వీళ్ళు IVFకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉంటే మనకు అప్పుడప్పుడు క్యావిటీలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట. అంటే ఈ ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఉండే ప్లేస్లో డిస్టర్బెన్స్ ఉండి లోపల క్యావిటీ సరిగ్గా ఫామ్ కాకపోతే తయారైన బేబీ కూడా మనకు వచ్చి ఇంప్లాంటేషన్ అనేది సరిగ్గా కాదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. విశాఖపట్నం నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. విశ్వతేజ, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు విశ్వతేజ, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మేడం నేను నాకు 4 years నుంచి లోవర్ అబ్డామెన్ లో సివియర్ పెయిన్ ఉంటుంది. ఓకే. అది స్కాన్ లో రీసెంట్ గా ఒక MRI స్కాన్ లో ఎండోమెట్రియోసిస్ అని డయాగ్నోస్ అయింది మేడం. ఓకే. కానీ నాకు DMAP ఇంజెక్షన్ కూడా చేశారు. ఓకే. అది ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇంకా పెయిన్ సివియారిటీ పెరిగింది మేడం. ప్లస్ ఏంటంటే కూర్చున్నా సరే పెయిన్ ఎక్కువ అవుతుంది. ఓకే. అది ఇంజెక్షన్ వల్ల మేడం అదే ఎండోమెట్రియోసిస్ వల్ల ఆ పెయిన్ ఉంటుంది మేడం. ఏమైనా టాబ్లెట్స్ కానీ ఏమన్నా? ఒకటి మనకి ఎండోమెట్రియోసిస్ ఉంది అని అంటే డెఫినెట్గా అంటే మనకు పీరియడ్స్ టైంలో పెయిన్ ఎక్కువ వస్తుంది. గ్రేడ్ 4 మరీ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి క్రానిక్ పెల్విక్ పెయిన్ కూడా ఉండొచ్చు అనమాట. మనకు పొత్తి కడుపులో లేకపోతే బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోషన్ పోయేటప్పుడు మనకు వచ్చే పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ సిమ్టమ్స్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. బేసికలీ మనకి ఇంజెక్షన్స్ ఇస్తారు, అంటే హార్మోన్ సప్రెసివ్ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉంటే మనకి ఏమైపోతూ ఉంటుంది అంటే ఎండోమెట్రియం మన యూట్రస్లో కాకుండా వేరే ప్లేస్లో డిపాజిట్ అవుతుంది కాబట్టి మనకి హార్మోన్ లెవెల్స్తో ఆ ఎండోమెట్రియం గ్రో అయ్యి దాని నుంచి మనకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనము ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ పెట్టినప్పుడు హార్మోన్స్ బాడీలో సప్రెస్ అవుతాయి కాబట్టి మనకు సిమ్టమ్స్ అనేటివి కొంచెం బెటర్ అవుతాయి కానీ 100% రిలీఫ్ అయితే ఉండదు. సో మనము ఇదే కాకుండా మీకు నడుము నొప్పికి వేరే సిమ్టమ్స్ ఏమున్నాయో అవి కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. బికాస్ ఇది ఎండోమెట్రియోసిస్ నుంచి వచ్చే పెయినే అయితే మీరు ఫర్టిలిటీ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మనము ఇంకొకటి ఈ ఎండోమెట్రియోసిస్కి ప్రెగ్నెన్సీ అనేది ఒక బూన్ అనమాట. అంటే సపోజ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే 9 months ఆఫ్ పీరియడ్ మనకి హార్మోన్స్ అనేటివి బాగా సప్రెస్డ్ ఉంటాయి. ఎందుకంటే యూట్రస్ ఎండోమెట్రియం అనేది బేబీని క్యాచ్ చేస్తుంది కాబట్టి అది ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావు కదా. అప్పుడు 9 months మనకు పీరియడ్స్ రావు. 9 months తర్వాత కూడా డెలివరీ అయిపోయిన తర్వాత ఫీడింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు అప్పుడు కూడా మనకి పీరియడ్స్ రావు ఒక 6 months 8 months వరకు. సో న్యాచురల్గా కూడా ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ నుంచి వీళ్ళు రిలీఫ్ పొందుతారు అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటరు. మళ్ళీ ఇది మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ గ్రేడ్ ఉంది, సెకండ్ గ్రేడ్ ఉంది అంటే కంటిన్యూస్గా మన బాడీ తత్వమే అది బేసిక్గా. కాబట్టి మనం ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ
ఎండోమెట్రియోసిస్ గ్రేడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనము ఫర్టిలిటీ ప్లాన్ చేసుకున్న తర్వాత మనము దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే బెటర్. డాక్టర్, ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి పిల్లలు లేట్ అవుతారని చెప్తున్నారు. కొంతమంది పోస్ట్ పోన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ప్రయత్నించినప్పుడు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇంకా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుంది డిలే అయ్యే ఛాన్స్. బికాజ్ మనకి అదే మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఇది ప్రోగ్రెసివ్ వే అనమాట. ఫస్ట్ మినిమల్ సైన్స్ ఉన్నాయి, తర్వాత మోడరేట్ అయింది, తర్వాత సివియర్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే ఓవరీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఊసైడ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. మనకి ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్గా కూడా మనకి ఉండే క్వాలిటీ వైజ్ గ్యామెట్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. అంటే ఫికండిటీ రేట్ అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ రేట్ అనేది ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ బాడీలో తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మ్యారిటల్ లైఫ్తో కూడా దీనికి సంబంధం ఉంటుంది అనమాట. సపోజ్ 2 years మ్యారిటల్ లైఫ్, 3 years, మోర్ దెన్ 3 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అంటే మనకి దీంతో కూడా మన ఫర్టిలిటీ రేట్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బికాస్ ఏజ్ పెరిగే కొద్దీ మ్యారిటల్ లైఫ్ పెరిగే కొద్దీ యూట్రస్లో కానీ లేకపోతే ట్యూబ్స్లో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దాంతోపాటు మళ్ళీ అసోసియేటెడ్ ఎండోమెట్రియోసిస్ కూడా ఉంది అంటే ఫ్యూచర్లో మనకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఫస్టే మనము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, ఎండోమెట్రియోసిస్కి సంబంధించి ట్రీట్మెంట్ గురించి చెప్పండి డాక్టర్. 49లో ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో డెఫినెట్లీ మనకి ఎండోమెట్రియోసిస్ అనేది స్కాన్ ఫైండింగ్ కంటే ఎక్కువ గోల్డ్ స్టాండర్డ్ దీని డయాగ్నోసిస్ అనేది లాప్రోస్కోపీ అనమాట. మనము స్కానింగ్లో మనకు చూసినప్పుడు బాగా అతుకులు ఉన్నాయి, ఫిక్స్డ్ యూట్రస్ ఉంది. మనము బైమాన్యువల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి యూట్రస్ అనేది కదలట్లేదు. సో ఇవన్నీ కొన్ని ఇంకా పేషెంట్స్ సపోజ్ పెయిన్తో కంప్లైంట్ చేస్తున్నారు, పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ ఎక్కువ వస్తుంది అంటే మనకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ అంటే ఒక 50% డయాగ్నోసిస్ వస్తుంది అనమాట ఎండోమెట్రియోసిస్ అని. కానీ దీనికి గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి మనం లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపిక్ పోర్ట్ వేసి మనం కెమెరా వేసి మనం అబ్డామిన్లో చూసినప్పుడు మనకి ఎండోమెట్రియల్ స్పాట్స్ అంటే పౌడర్ బర్న్ స్పాట్స్ అనేసి కనిపిస్తాయి అన్నమాట. సో ఇట్లా ఉంటే మనము దాన్ని కోయాగులేషన్ చేస్తాం, అబ్లేషన్ చేస్తాం అనమాట. సో చేస్తే కొంచెం మనకి పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ మన ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది మనకి ఈ సర్జరీ చేస్తే పెరుగుతుంది అన్నట్టు కాదు. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్ ఉంటే మనము ఐయుఐకి వెళ్ళాలి, లేకపోతే ప్రెగ్నెన్సీ ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు. అదే మనకి ఓవరీస్, ట్యూబ్స్ ఇవి మొత్తం ఒక ట్యూబో ఓవేరియన్ మాస్ అంటారనమాట. అంటే బాగా అతుకులు ఫామ్ అయిపోయి ఒక ముద్దలాగా అయిపోయి యూట్రస్కి బాగా అతుక్కొని ఉన్నాయంటే వీళ్ళు నార్మల్ అనాటమీ మనకి డిస్టర్బ్ అయింది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకు అంటే న్యాచురల్ వేలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వడము, పికప్ అవ్వడము సరిగ్గా ఉండదు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఐవీఎఫ్లో కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ సైకిల్ మనము ఎగ్స్ అనేటివి రిట్రీవ్ చేస్తామన్నమాట. సో దాని తర్వాత మనం మిక్సీ చేసిన తర్వాత ఎంబ్రియోస్ అనేటివి మనం క్రయో ప్రిజర్వ్ చేసుకున్నాక ఫస్ట్ ఎండోమెట్రియం, ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఇచ్చి మనం ఎండోమెట్రియంని మంచిగా ఫామ్ చేసి ఇంజెక్షన్స్ పెట్టి సప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాలర్ లైన్లో ఉన్నారండి మహబూబ్ నగర్ నుంచి. సంధ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సంధ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. రైట్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నాం అనుకున్న పేషెంట్స్కి 49లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అలాగే ఐవీఎఫ్కి ఐయుఐకి ఎప్పుడు వెళ్ళాలి అని చాలా మందిలో డౌట్ ఉంటుంది. ఐవీఎఫ్ చేయించుకోవాలా, ఐయుఐకి వెళ్ళాలా? అసలు ఎన్ని ఇయర్స్ నుంచి పిల్లలు అవ్వకపోయిన వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తారు? రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని ఉంటుంది అనమాట. 23 years నుంచి 28 years, 27 years వరకు ఏజ్ వరకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని అంటారనమాట. సో ఈ ఏజ్లో ఎందుకు అంటారంటే మన ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్స్ క్వాలిటీ కానీ మనకి బెటర్ ఉంటుంది, హార్మోన్ లెవెల్స్ కూడా కొంచెం బెటర్గా కంట్రోల్లో ఉంటాయి, యూట్రస్ కూడా మనకి ఫంక్షనింగ్ అనేది మంచిగా ఉంటుంది, మన యూట్రస్ మజిల్లో కూడా పెద్దగా మేజర్గా చేంజెస్ రావు. సో ఈ టైంలో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మన ప్రెగ్నెన్సీ కూడా అంటే మన బాడీ కూడా ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయగలుగుతుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఏమైపోతూ ఉంటుందంటే మన ఊసైడ్ క్వాలిటీ కానీ స్పర్మ్స్ క్వాలిటీ కానీ గ్యామెట్స్ క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం చాలా అవసరం. పెళ్ళై 1 year అవుతుంది, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనుకోండి, అప్పటికి పిల్లలు కాలేదు అంటే ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకొని మనము చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ మందులు అంటే ప్లాన్ చేస్తే బెటర్.
కాలర్ లైన్లో ఉన్నారండి. సంధ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ శశిప్రియ ఉన్నారు ఫ్రమ్ 49. హలో హలో డాక్టర్, చెప్పండి నా అమ్మా. పేరు సంధ్య. నాకు కొంచెం పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది, తెల్లమైల పోతుంది. కొంచెం చెప్పండి పొత్తి అమ్మా. కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు వస్తాయా అమ్మా? పీరియడ్స్ టైంలో లేకపోతే మామూలు టైంలో కూడా ఎక్కువ నొప్పి లేస్తుంది మేడం. ఓకే మన శరీర భాగంలో కూడా నొప్పి ఎక్కువ లేస్తుంది. ఓకే. మీకు వయసు ఎంతమ్మా? నా వయసు 26 మేడం. పెళ్ళయిందిమ్మా? పెళ్ళి అయ్యింది, ఒక పాప ఒక బాబు. ఓకే ఫైన్. ఫస్ట్ మనకి పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఎండోమెట్రియోసిస్ అనే కాదు, వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు అనమాట. అప్పుడప్పుడు ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా మనకి అంటే యూట్రస్ వాల్ మయోమెట్రియం అనేది అప్పుడప్పుడు గడ్డల్లాగా తయారవుతూ ఉంటుంది అనమాట. అంటే దాని నుంచి కొంచెం మజిల్ అనేది గ్రోత్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా వచ్చిన పీరియడ్స్లో ఎక్సెసివ్ పెయిన్ రావచ్చు. సో ఒక స్కానింగ్ అనేది అవసరం మనకు. సో ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పైగా పెయిన్ ఎట్లా వస్తుంది అని కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత పీరియడ్స్ వస్తున్నాయి అని అంటే అది కామన్, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ వచ్చేటప్పుడు బాగా పెయిన్ వస్తుంది, బ్లీడింగ్తో పాటు బాగా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే జనరలీ ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదా లాస్ట్ 4-5 డేస్ అంటే మనకు పీరియడ్ లెంత్ ఫస్ట్ 3 to 4 డేస్ 4 to 5 డేస్ కొంతమందికి ఉంటాయి. ఫస్ట్ 2-3 డేస్లో పెయిన్ ఉండదు, దాని తర్వాత కొంచెం టిష్యూ పడేటప్పుడు పెయిన్ వస్తుంది అని అంటే ఇది ఎండోమెట్రియోసిస్ వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. సో పొత్తి కడుపులో పెయిన్ అంటే పీరియడ్స్ వచ్చేటప్పుడు పెయిన్ అంటే మనం స్కాన్ చేసుకొని ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అది కాకుండా మామూలుగా పొత్తి కడుపులో పెయిన్ వస్తే మనకు పొత్తి కడుపులో ఉండే ఆర్గన్స్ గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, గర్భసంచి వెనకాల మనకి స్మాల్ ఇంటెస్టైన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే రెక్టమ్, కోలాన్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. మనం మోషన్ పోయేటప్పుడు పెయిన్ ఉంది లేదా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ సికింద్రాబాద్. క్రాంతి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో చెప్పండి సార్. మేడం, యాక్చువల్లీ వన్ సెకండ్. హలో, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. టీవీ చూస్తూ మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతుంది. మేడం యాక్చువల్లీ మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉండే. యాక్చువల్లీ అనుకోకుండా నేను సిటీ స్కాన్ చేయించాను మేడం లాస్ట్ మంత్. సో యాక్చువల్లీ ఈ రోజు నేను ఇక్కడ విజయ మేరీ హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. సో వాళ్ళు ఏమంటారు అంటే మీరు సిటీ స్కాన్ చేశారు కదా, అది రిస్క్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఫీటస్ అని చెప్తారు మేడం. దానికి ఏమైనా సజెషన్ చేస్తారా మేడం? సార్ అసలు ప్రెగ్నెన్సీలో సిటీ స్కానింగ్ ఎందుకు చేయించాలనుకున్నారు? దేని తను ఏంటంటే ఎంప్లాయ్ మేడం, అనుకోకుండా అతను ప్రెగ్నెంట్ ఉంది నేను చూసుకోలేదు మేడం. యాక్చువల్లీ మేము వెయిట్ చేసి ట్రై చేస్తాం మేడం పిల్లల కోసము. సో లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఏంటంటే హలో చెప్పండి సార్. యాక్చువల్లీ 2 months బ్యాక్ ఏంటంటే లాస్ట్ మంత్ తను అనుకోకుండా ఫ్లోర్ పడిపోయింది మేడం. హాస్పిటల్లో పడిపోయి నెత్తికి దెబ్బ తాకితే బ్లడ్ బాగా వెళ్ళిపోతే మీరుగా అక్కడ ఫిక్స్ చేసిందంట మేడం. దానివల్ల సిటీ స్కాన్ చేశారు. తర్వాత నిన్న ఒక లాస్ట్ వీక్ చూస్తే షీ వాజ్ నాట్ ప్రెగ్నెంట్ మేడం. అయితే వాళ్ళు డాక్టర్స్ ఏమంటారు అంటే రిస్క్ ఆఫ్ ఫ్యూటర్స్, అది రిస్క్ ఉంటుంది దానికోసం అని చెప్తారు మేడం. ఏదైనా మీరు సజెస్ట్ చేస్తారు? ఎన్ని వీక్స్ సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ? మేడం 6 weeks 5 days ఇచ్చారు మేడం. 6 weeks 5 days. ఓకే. ఒకటి డెఫినెట్గా సిటీ స్కానింగ్ చేపిస్తే ఆ రేస్ వల్ల మనకి లోపల స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదొక్కటే చేసినందుకు మనము కంపల్సరీ టెర్మినేషన్ చేయించుకోవాలని రూల్ ఏం లేదు. ఎన్టీ స్కానింగ్ ఉంటుంది. మనం 11 weeks అయినప్పుడు ఎన్టీ స్కానింగ్ చేస్తే మనకి న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అని ఉంటుంది అనమాట. అంటే బేబీ నెక్ వెనకాల మనకి ఇది ఫ్లూయిడ్ ఏమైనా అక్యుములేట్ అయిందా లేదా చూస్తారు, హార్ట్ ఏమైనా మాల్ఫార్మేషన్స్ ఉన్నాయా లేదా చూస్తారనమాట. సో దాంట్లో మనకి కంజెంటల్ యానమలీస్ ఏమన్నా ఉంటే తెలుస్తుంది. అది కాకుండా మనకి టీఫా స్కానింగ్ అని ఉంటుంది 20 weeks. సో ఈ మధ్యలో కూడా మనం స్కానింగ్ చేసినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు బయటపడతాయి అన్నమాట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్కానింగ్స్ త్రూ మనము ప్రొసీడ్ అయితే కావచ్చు.
డాక్టర్ 49లో ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సమస్యల గురించి అలాగే ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్గా మనము ఇప్పుడు పెళ్ళై 1 year అవుతుంది, అప్పటికి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, పిల్లలు కలగట్లేదు అంటే డెఫినెట్గా హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంది, ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కాకుండా 30 years తర్వాత పెళ్ళయింది, 6 months ట్రై చేశారు, అప్పటికి పిల్లలు కాలేదు అంటే మీరు తొందరగా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి రావాలి, స్పర్మ్ అనాలిసిస్ హస్బెండ్ చేయించుకోవాలి, వైఫ్ అనేది అంటే ఫీమేల్ పార్ట్నర్ అనేది స్కానింగ్ చేయించుకోవాలి, ప్లస్ హార్మోన్ అనాలిసిస్ కూడా చాలా అవసరం అన్నమాట. సో మనము ఏదైనా కానీ ఒక స్టెప్ వైజ్ పద్ధతిలో వెళ్తే ఎవరన్నా మనకి ప్రెగ్నెన్సీ అనేది మనకి అచీవ్ కావచ్చు. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిందండి, సెకండ్ టైం ట్రై చేస్తున్నప్పటికీ పిల్లలు అవ్వట్లేదు. ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మనకు చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. సో బేసిక్గా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యాక సెకండ్ టైం ట్యూబల్ బ్లాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకసారి మనకి అబార్షన్ అయినా కానీ దాని తర్వాత చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ వెళ్ళి మనకి ట్యూబ్స్లో ఇరికే అవకాశం అయితే ఉంటుంది. సో మనము ఇదొక పాయింట్. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత చాలామంది గ్యాప్ ఎక్కువ తీసుకుంటారు, 6-7 years 8 years. దాంతోపాటు మనకి బాడీలో చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి, ఏజ్ రిలేటెడ్ కాసెస్ రావచ్చు, లేకపోతే హార్మోన్ రిలేటెడ్ కాసెస్ కావచ్చు. సో వీటితో పాటు యూట్రస్ కూడా మనకేమైనా ఇష్యూ ఉంటే, యూట్రస్ మస్కులేచర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, లేకపోతే ఎండోమెట్రియంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనము రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా స్పర్మ్లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సెమినల్ అనాలిసిస్ ఎవరికి చేస్తారు డాక్టర్? సెమెన్ అనాలిసిస్ అనేది అందరికీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫీమేల్కి ఎట్లా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో మేల్ సైడ్ కూడా స్పర్మ్ అనాలిసిస్ కంపల్సరీ చేయాలి. స్పర్మ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కౌంట్స్ బాగానే ఉన్నా చాలామందికి మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మొటిలిటీ మనకి చాలా తక్కువ ఉంది అంటే సపోజ్ 10 million కౌంట్ ఉన్నా దాంట్లో మొటిలిటీ 10%, ప్రోగ్రెసివ్ మొటిలిటీ 10% ఉంది అనుకోండి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో కంపల్సరీ మనం స్పర్మ్ అనాలిసిస్ అనేది చేయాలి. డాక్టర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి 49లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్నీ మంచిగా ఉన్నాయి, అంటే ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్ అనాలిసిస్ నార్మల్ ఉంది, ప్లస్ ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, యూట్రస్లో పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవు, ఎండోమెట్రియం కూడా మంచిగా ఫామ్ అవుతుంది, హార్మోన్ డిస్టర్బెన్స్ ఏమీ లేదు, కపుల్ ఆల్మోస్ట్ ఒక పెళ్ళై 1 year ట్రై చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటారనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి మన గైడ్లైన్ ప్రకారము ఒక 2 to 3 cycles ఆఫ్ మనము ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయాలి, అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదో చూడాలన్నమాట. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనము ఇంట్లో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో అప్పటికి కాలేదు అంటే నెక్స్ట్ ఒక 2 to 3 cycles ఆఫ్ మనం ఐయుఐ ట్రై చేయొచ్చు. అంటే ఐయుఐ పద్ధతిలో ఏంటంటే స్పర్మ్స్ అనేటివి జస్ట్ వాష్ చేసి యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తారనమాట. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కంటే ఒక ఐయుఐ చేస్తే ఒక 10% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావడానికి. సో రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.